సార్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సమస్యల్లా మెగా అల్లునా లేదంటే పవన్ కళ్యాణ్ గారా? ఎందుకంటే మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ని వాళ్ళ అల్లుడుగా మీరు ఇందాక అన్నట్లు అల్లు రామలింగర్ గారి ఫ్యామిలీలో కలుపుకోవడానికి వాళ్ళకి ఏ అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చోట మాత్రమే నాకు అభ్యంతరం కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా చిరంజీవి గారి వైఫ్‌లో చిన్న తేడా కూడా లేదు. ఆవిడ చాలా అసలు కొడుకుని కంటే కూడా ఎక్కువగా ఆయన్ని ఆదరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఎక్కడ చూసినా కూడా ఈవెన్ చిరంజీవి గారి కంటే కూడా ఆవిడకే ఎక్కువ ఆదరణ కనిపిస్తుంది. కానీ ఇక్కడ నాకు డిస్టర్బెన్స్ అల్లా మెగా అల్లు కంటే ఈ పవర్ స్టార్ అనే సబ్జెక్ట్ దగ్గరే కనిపిస్తుంది. సురేఖ గారు కొడుకు పెద్ద కొడుకు కింద లెక్క. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి కంటే పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు పెద్ద కొడుకు కింద లెక్క. ఎందుకంటే ఆమె మ్యారేజ్ అయ్యి వచ్చేటప్పటికి ఆయన చిన్న ఆయన కనుక ఇంట్లో అందరూ గరాభంగా ఆయన బాగా పెంచారు. ఆమె పెంచింది కాబట్టి ఏ రోజు కూడా మొత్తం టోటల్గా అందుకే ఆమె అంటే అందరికీ గౌరవం ఉంటుంది. ఆమె అంటే కూడా బాగా ఒక ఫ్యామిలీ మెంబర్లో కొడుకు అంటే పెద్ద కొడుకు కింద లెక్క. వాళ్ళు అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటుంది. అసలు అలాంటి వ్యక్తి ఇంకెవరు ఉంటారేమో నేను అనుకోను. అసలు వాళ్ళ అమ్మగారి కంటే ముందు సురేఖ గారి గురించి చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారి మాట అంతా కూడా ఆమెతోనే ఎక్కువ ఆయనకి బాండింగ్ ఉంటుంది. ఎందుకంటే కష్టమైన సుఖమైన అలా అన్నీ చెప్పాలని అన్నీ కూడా ఆమెతోనే చెప్పుకుంటారు. తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాండింగ్ ఆమెతోనే. ఎందుకంటే వయసు వచ్చిన తర్వాత కొన్ని అన్నయ్యకి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆమెతోనే అన్నీ కూడా చెప్పడం ఎలా కావడం అంతా కూడా ఎక్కువ ఉంది కదా. తల్లి కంటే ఎక్కువగా ప్రేమించారు. ఈజ్ గ్రేట్ఫుల్. మొత్తం అందరినీ కుటుంబాన్ని అందరినీ కొనిదల ఫ్యామిలీ నుంచి ఇటు అల్లువారి ఫ్యామిలీ నుంచి ఎక్కడ కూడా ఒక డిస్టర్బ్ కాకుండా తీసుకొచ్చి నా తల్లికి మహాతల్లికి మనం యాక్సెప్ట్ చెప్పచ్చు. ఎందుకంటే ఏ ఒక్కటి ఇబ్బంది లేదు, ఎక్కడ ఇబ్బంది లేదు. రెండోది ఇది పిల్లలు చిన్న ఇష్యూలండి, పనికొచ్చే ఇష్యూ కూడా కావు. చిన్న స్మాల్ ఇష్యూస్, ఈగోస్ అంతే. అంటే ఆడపిల్లలు ఎవరైతే అంటే బయట నుంచి వచ్చిన ఆడపిల్లలు చిన్న ఇష్యూస్ ఉంటాయేమో అంతే. అది అంటాం కదా. ఇప్పుడు కొంతమంది మన వాళ్ళు ఉంటారు, మన ఇంటి పిల్లలు ఉంటారు, ఇంకోళ్ళు కొంత బయట పిల్లలు ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఈ మీటింగ్లుగా కూర్చున్నప్పుడు వాళ్ళు ఎక్కువ నేను ఎక్కువ ఇవన్నీ ఉంటాయి కదా డిఫరెన్సెస్. ఈ డిఫరెన్సెస్ నేను అదే అంటున్నాను, ఇది మనకు పుట్టినది కాదు. మనకి వాళ్ళ ప్లాట్ఫామ్ నిలబెట్టి స్టాండ్ అవ్వడం కోసం మనకి ఎక్కడైనా మన కుటుంబాల కింద గొడవలు పెడుతున్నారేమో అని నాకు అనుమానం. ఆ అనుమానాన్ని ఒక్కసారి అరవింద్ గారి రీచెక్ చేసుకొని ఆ అనుమానాన్ని నిర్మితం చేసి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడతారేమో అనేది పెద్ద ఆయనగా అరవింద్ గారి నా రిక్వెస్ట్. ఎందుకంటే ఇది సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు. మెగా ఫ్యామిలీ అంటే అల్లువారు మెగా ఫ్యామిలీ రెండు ఒకటే, రెండు సపరేట్ కాదు. మెగా అనేది ఒక క్రికెట్ టీం, ఆ టీంలో అందరూ ఉన్నారు. దానికి మొత్తం టోటల్గా క్యాప్టెన్ అనేవాళ్ళు చిరంజీవి గారు. నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్గా క్యాప్టెన్ అల్లు అరవింద్ గారు. వాళ్ళిద్దరూ రెండు పిల్లలుగా నడిపించారు. కాబట్టి ఈరోజు రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నకి జరిగిన అవమానానికి, ఆయనకు జరిగిన అవమానానికి ఈరోజు ఒక కానుకగా రాజకీయానికి కష్టపడి ఆ రాజకీయంగా ఆయనకి కాలుకు దండం పెట్టి ఎంత సంతోషం అంటే అది ఊహించరాని పండగ. ఆ ఊహకు కూడా అందరూ రామాయణాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఊహకు రాదు అలాంటి పండగలు. ఆ పండగ వాతావరణంలో అరవింద్ గారు లేకపోవడం అనేది మాకందరికీ బాధాకర విషయం. చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. అల్లు అర్జున్ గారు లేకపోవడం చాలా బాధగా ఉంది. శిరీష్ గారు లేకపోవడం, అల్లు గారి ఫ్యామిలీ లేకపోవడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే నాకు ఆ ఫ్యామిలీతో నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి, బాగా దగ్గర రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ అవ్వచ్చు, మన అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ అవ్వచ్చు, మొత్తం సెట్ అంటే వాళ్ళు మిస్సెస్ వారి ఫ్యామిలీ అవ్వచ్చు, వాళ్ళంతా కూడా చాలా గొప్ప ఫ్యామిలీస్. అంటే విలువలకి వాల్యూ ఇచ్చేవాళ్ళు అందరూ కూడా కుటుంబాలతో విలువలకు వాల్యూ ఇచ్చేవాళ్ళు చాలా మంచి ఫ్యామిలీస్. అలాంటిది అసలు ఊహకు కూడా అందకుండా చిన్న ఇష్యూస్కి వచ్చే ఇంత పండగ వాతావరణంలో వాళ్ళు లేరు అన్న మాట కొంచెం కష్టంగా ఉంది. ఈ బయట ట్రోలింగ్స్ అనేది మరీ దారుణంగా ఉన్నాయి. రెండోది రెండుగా ఫ్యాన్స్ విడిపోవడం అనేది ఇది 2 సంవత్సరాల నుంచి వినబడుతుంది. ఇది 2 సంవత్సరాల నుంచి నేను అనుకుంటున్నా ఈ కొత్తగా చేరిన ఈ జంటలు ఏదైతే ఉన్నాయో వీళ్ళ ప్లాట్ఫామ్ కోసం ఇది కొత్తగా ఏమైనా క్రియేట్ చేసి అల్లు వారు మెగా వారిని 2 సపరేట్ చేసి ఒక క్రియేట్ ఫ్యాన్స్గా ఏమైనా చేయగలిగారా, చేసి ఏమైనా కుటుంబాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేశారా, ఆ స్విచ్ పెట్టడానికి ఏమైనా అవకాశం దొరికిందా, అంటే వీళ్ళు కాపాడుకోవచ్చు, వీళ్ళ ప్లాట్ఫామ్ కాపాడుకోవడం కోసం ఈ మధ్యవర్తులు ఏదైనా జరిగిందా అని నేను అనుకుంటున్నా. అది జరిగి ఉండొచ్చు కూడా, ఇది జరిగి ఉండొచ్చు కూడా. నిప్పు లేదే పొగరాదు, కంపల్సరీ ఇది జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇది 1 year 2 years నుంచి ఇది నడుస్తూ ఉంది, ఇంటర్నల్గా తెలుసు మాకు. కానీ ఇది బయటకు వస్తుంది అనుకోలేదు.
ఈ బయటికి రావడం అనేది దురదృష్టకరం. ఇది అరవింద్ గారు ఫుల్ స్టాప్ పెడతారు. నేను మాట్లాడితే అరవింద్ గారు ఎందుకు అంటానంటే ఇది అరవింద్ గారు ఒక్క వల్లే సాధ్యం. ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ అందరూ కలయిక బాగుండాలి. చిరంజీవి గారు, అల్లు గారి ఫ్యామిలీ ఆ రెండు కలిసి చక్కగా ఈ ఆనంద పుష్పాలతో ఉంటే బాగుంటుంది. ఈ ఆనంద సమయంలో అందరూ కలిసి ఉండాలని మేము కోరుకునే వ్యక్తులమే తప్ప సినీ ఇండస్ట్రీలో వాళ్ళిద్దరూ విడిపోవాలని ఎవరు కోరుకోం. రెండు మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాం. ఎప్పుడు కూడా అల్లు అర్జున్ గారిని ఇప్పుడు తక్కువ అంచనా వేయం. అల్లు అర్జున్ గారు ఇస్ పైన ఇండియా స్టార్, గ్లోబల్ స్టార్ అండ్ రామ్ చరణ్ గారు అందరికీ కూడా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ డిఫరెంట్ పవర్ స్టార్, ఇస్ ఎ మెగా స్టార్. అంటే ఎవరికి వాళ్ళకే ఉన్నాయి తప్ప ఎక్కడెక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేరు. వయసులో పెద్ద మొత్తం నిలబెట్టింది మెగా ఫ్యామిలీ, మెగా వృక్షం. అది చిరంజీవి గారిని ఒప్పుకోక తప్పదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు. అంతా మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు క్యాడర్స్ వాళ్ళకు ఉన్నాయి కనుక ఇక్కడ ఎక్కడా కూడా ఫ్యాన్స్ కూడా సినిమా వేరు, రాజకీయం వేరు. ఈ రాజకీయానికి సినిమాకి ముడిపెట్టకండి. మీరు ట్రోల్ చేసిన వల్ల నిర్మాత దెబ్బతింటాడు, మీరు ట్రోల్ చేయడం వల్ల ఎగ్జిబ్యూటర్ దెబ్బతింటాడు, మీరు ట్రోల్ చేయడం వల్ల డిస్ట్రిబ్యూటర్ దెబ్బతింటాడు, కొన్ని లక్షల మంది కార్మికులు దెబ్బతింటారు. పరిశ్రమ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇబ్బంది వస్తుంది. అందుకని నేనేమంటానంటే నా అంత రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ఒక్కసారి అరవింద్ గారు దీన్ని ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.